కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. గల్లీ గల్లీలో బెల్ట్ షాపులు పెట్టి మద్యం తాగించేస్తోంది చంద్రబాబు సర్కారు. అవును, ఏపీలో రికార్డ్ స్థాయిలో మద్యం వినియోగమైనట్టుగా గణాంకాలే చెబుతున్నాయి. గత ఏడాదిలో బీర్ల వినియోగం 70.29% పెరిగింది. బీర్ల అమ్మకాలు 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 31,237 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తం 414 లక్షల కేసుల మద్యాన్ని మందుబాబులతో తాగించింది కూటమి సర్కార్. ఇక మద్య నియంత్రణను గాలి కొదిరేసిన చంద్రబాబు ప్రభుత్వం మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సామాన్య ప్రజల నుంచి వినిపిస్తోంది ఒకటే, ఇది ఆంధ్రప్రదేశా మధ్యాంధ్రప్రదేశా అన్నట్టుగా కూడా. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల జీవితాలు అనంగా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు ఇప్పుడు నిర్ధారిస్తూ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన గడిచిన 12 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగనంత మద్యం వినియోగం చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో జరిగింది. గత ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం మనం చూస్తే రాష్ట్రంలో ఏకంగా 70.29% బీర్లు తాగేటువంటి బీర్లు వినియోగం పెరిగింది. అత్యంత ఆందోళనకరమైనటువంటి అంశం ఇది. మరొక వైపు 14.59% లిక్కర్ వినియోగం అనేది పెరిగినటువంటి పరిస్థితి. మద్యం అమ్మకాల్లో గణనీయమైనటువంటి వృద్ధి నమోదు అవ్వడం అనేది మద్యం వినియోగంలో ఏ స్థాయిలో రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగిపోయిందో విడిగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలను చూస్తున్న అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులతో పాటు పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు, ఓపెన్ బార్లు, జాతరలో పబ్లిక్ గా అమ్మడం, ఇటువంటి చర్యల వల్ల విపరీతంగా ప్రభుత్వమే ప్రోత్సహించి మద్యం తాగించడం వల్ల ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు పెరిగి రాష్ట్రంలో గడిచినటువంటి ఆర్థిక సంవత్సరంలో 31,237 కోట్ల రూపాయల మద్యం వినియోగం జరిగిందంటే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో నియంత్రణ పూర్తిగా గాలి కొదిలేసిన విషయం అయితే స్పష్టమవుతున్న పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది ఈ ఏడాది పోలిస్తే కంపారిజన్ చూస్తే 362 లక్షల నుండి 411 లక్షల కేసులతో లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. అదేవిధంగా 136 లక్షల కేసుల నుండి 232 లక్షల కేసులకు బీర్ల అమ్మకాలు పెరిగినటువంటి పరిస్థితి. ఇది అత్యంత ఆందోళనకరమైనటువంటి ఆ అమ్మకాల పెరుగుదల. ఇంత పెద్ద ఎత్తున అమ్మకాల పెరుగుదల అన్నది అంటే వినియోగం ఇదంతా కూడా యువత, అదేవిధంగా మధ్య తరగతి, నిరుపేద, ఇందులో కూడా మనం చూస్తే రోజు కూలి చేసేటువంటి పని వల్ల అత్యధికంగా తాగేటువంటి బ్రాండ్లే మద్యం విపరీతంగా వినియోగించినటువంటి ఈ లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల రాష్ట్రంలో ఇప్పటికే మద్యం, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి వల్ల క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. అనేక జిల్లాల్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మద్యం వినియోగం పెరగడం అన్నది సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.